దాంతోపాటు అధ్యక్ష క్లియర్గా నేను చెప్తున్నా మంత్రిగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఈరోజు క్లియర్ కట్గా రిపోర్ట్ ఉన్నది, మార్కింగ్ కూడా చేశారు ఇదే గవర్నమెంట్ ఆఫీసర్స్. ఎన్ కన్వెన్షన్ ని 1 ఎకర్ FTL ఉన్నది, 2 acres ని బఫర్ జోన్ గా యూజ్ చేసుకున్నారంటే ఇప్పటికి మనం ఆయన జోలికి పోలేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష అంటే పేదవారు బండారు లేవటువంటి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిన ఆఫీసర్ మీద చర్య తీసుకోండి, వారి పనిష్మెంట్ ఇవ్వండి, వారికి కంపెన్సేషన్ కట్టియండి. ఎన్ కన్వెన్షన్ లాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అధ్యక్ష? ఇది బయట చర్చ, బయట అనుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఒకటే, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనేది అందరినీ సమానంగా చూడాలి. పెద్దవాళ్లకు న్యాయం, చిన్న వాళ్లకు న్యాయం చేసుకుంటూ పోతే మనం ఎందుకు అధ్యక్ష ఉన్నది ఇక్కడ? మనం ఉన్నది కాపాడి పేదవాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం ఉండాలి. అందుకనే గౌరవ మంత్రి గారిని క్లియర్ గా చెప్తున్నా, నేను ఒక ఫంక్షన్ పోయినప్పుడు ఎన్ కన్వెన్షన్ చూశాను, మార్కింగ్ కూడా క్లియర్ ఉన్నది. ఎందుకు కూలగొట్టకుండా మీరు బండారు లేవడం కూలగొట్టారు? నాలాలు ఎందుకు కూలగొట్టారు మీరు? నేను ఒక్కటే అంటున్నా అధ్యక్ష, మీరు ప్రభుత్వం అనేది అందరికీ సమానంగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వానికి ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. మీరు కంపెన్సేషన్ కట్టియకుండా అప్పుడున్న ఆఫీసర్ల జైల్లో వేయకుండా వారి దగ్గర ఆర్ఆర్ యాక్ట్ పెట్టి డబ్బులు వసూలు చేయండి. గ్రౌండ్ +1 అంటే 7 floors కడుతున్నప్పుడు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయినట్టుగా అధ్యక్ష. దాంట్లో వారు ఒక్కరి మీద చర్య తీసుకున్నా